ఆలోచిస్తా, ఓకే మన షార్ట్ రెడీ అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా స్పెషల్ డే ఇది నాకు. సో పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ మా అన్నయ్యలందరూ ఎదురుగానే ఉన్నారు. సో హ్యాపీ టు సీ యూ. అండ్ నిన్న నేను యాక్చువల్లీ ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాను. ఈరోజు అందరికీ ఆ పోస్ట్ గురించి రివీల్ చేయడానికే ఒక మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న పెట్టిన తర్వాత చాలామంది నాకు ఎవరైతే నన్ను ఇష్టపడ్డారో వాళ్ళందరూ కూడా ఒక మాట అన్నారు, అన్న మీ అందరం మీకు బాగా సపోర్ట్ ఇస్తాం అని. సో పార్టీ పెడుతున్నానని నేను చెప్పాను. సో ఆ పార్టీకి సంబంధించి ఒక మెసేజ్ కూడా నేను పెట్టాను నిన్న. సో దానికి రివీలింగ్గా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్. ఎవరైతే నాకు సోషల్ మీడియాలో కానివ్వండి అన్ని ప్లేసెస్లో నాకు విషెస్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఆ విషెస్ని అలానే కంటిన్యూ చేయడానికి నేను ఈ యొక్క పార్టీని లాంచ్ చేయబోతున్నాను. సో ఈ పార్టీ ఏంటంటే, ఈ పార్టీకి నేను చెప్పగానే మాది పార్టీ లాంచ్ చేస్తున్నాను చెప్పగానే నాకు ఫస్ట్గా మస్తుగా నచ్చింది ఏంటంటే, నాకు తెలిసిన కొంతమంది పొలిటీషియన్స్ కూడా నాకు కాల్ చేశారు. వాళ్ళు కాల్ చేసి కంగ్రాచులేషన్స్ మచా, విష్ యూ ఆల్ ద గుడ్ లక్, మా అందరి సపోర్ట్ నీకు ఉంటుందని. అండ్ ముఖ్యంగా నాకు మంచి చెప్పలేను, మన తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి చాలామంది పొలిటీషియన్స్ కూడా కాల్ చేశారు. సో అన్ని పార్టీల మద్దతు మా పార్టీకి లభించింది అని ప్రౌడ్గా చెప్పగలను. ఇప్పటిదాకా అన్ని పార్టీలు ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది జరగలే. ఫస్ట్ టైం మా పార్టీకి మద్దతు లభించింది. అది ఎందుకు అనేది మరి కాసేపట్లో మీ అందరికీ నేను రివీల్ చేస్తాను. ముఖ్యంగా థ్యాంక్స్ టు మన కేసీఆర్ సార్, లవ్ యూ సార్. అండ్ ఆల్సో జగన్మోహన్ రెడ్డి సార్, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జై జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, అండ్ ముఖ్యంగా మా అందరి నా వెల్ విషర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి లవ్ యూ అన్న. నేను వాళ్ళందరికీ క్లారిటీ ఇచ్చాను నేను ఏ పార్టీ పెట్టాను అనేది. సో అలాగే ఇందాకే నరేంద్ర మోడీ గారు కూడా చేసిరండి, ఆయన కూడా థ్యాంక్స్ చెప్పిండు నాకు చేసి, అరే ఆల్ ది బెస్ట్ అమ్మ, ఈ పార్టీకి మాకు అసలు దగ్గరలో కూడా సంబంధాలు లేవు కానీ మీ పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పారు. సో యునానిమస్గా నాకు అమెరికా నుంచి యుగాండా నుంచి కూడా మెసేజ్లు వచ్చినాయి, నీ పార్టీకి మేము మద్దతు ఇస్తామని. ఇంతకీ ఏం పార్టీ రాబోయే ఇది అని చాలామంది క్వశ్చన్ అడిగారు. సో ఈ పార్టీ నా హార్ట్ఫుల్గా నేను ఏదైతే రంగంలో ఇష్టపడ్డానో అందులోనే పెడదామని డిసైడ్ అయ్యా మొట్టమొదటిసారి. సో పొలిటికల్ పార్టీ అనగానే చాలామంది వేసుకుర్రు, భయ్యా నేను కొంచెం దూరం, కాకపోతే నా పార్టీ నా వాళ్ళని దగ్గర చేసే పార్టీ, మీ అందరినీ ఇంకాస్త దగ్గర చేసే పార్టీ. ఏందా కదా, దాని దగ్గరికి వస్తున్నా. సో ఈ పార్టీ ఇన్నిసార్లు పార్టీ ఎందుకు అంటున్నా అంటే, ఇది అందరూ అవ్వాలి అనుకునే పార్టీ, అందరికీ కావాలనుకునే పార్టీ. ఏంది ఈ పార్టీ? ఓకే, అర్థమైంది పంచాయతీ ఏందని. సో ఈ పార్టీని రివీల్ చేయడానికి నాతో పాటు నా టీం కూడా ఉంది. సో ఐ వుడ్ లైక్ టు కాల్ ఫస్ట్ మా డాడీ, మా ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ ఈయన. నాతో పాటు వైట్ అండ్ వైట్లో వచ్చారు. పొలిటీషియన్స్ కూడా ఇలాంటి డ్రెస్ వేసుకుంటే మామూలు ఉంటుంది, కిరాక్ ఉంటుంది అన్న. డాడీ ఇది చూశాక వాళ్ళు ఫాలో అయిపోతారు. సో రాబోయే ఎలక్షన్స్లో ఇలాంటి డ్రెస్ కోడ్ ఒకటి పాటిస్తే మామూలుగా ఉండదు. సో మా మెయిన్ పర్సన్ మా పార్టీకి. అండ్ మమ్మీ అనొద్దా, నాకు వార్నింగ్ వచ్చింది మమ్మీ అనొద్దని. బ్యూటిఫుల్ లేడీ, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఓహో, యునానిమస్గా కలిసిద్దాం ఇలానే వస్తే. సో మమ్మీ ఓకే. సో పార్టీని మా ఇద్దరే కాదు మా టీం అందరితో కలిసి లాంచ్ చేద్దామని. అన్న ఈ పార్టీకి మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది నేను ఏం పార్టీ పెడుతున్నానో, బట్ ఆ పార్టీ పేరు చెప్తా. జయశంకర్ అన్న రానా, సంజయ్ షోరు అలాగానే ఈ పార్టీ ప్రతి ఒక్కరూ ఎందుకు కావాలనుకుంటారు అనేది మరి కాసేపట్లో మీకు కూడా తెలుస్తుంది. సో ఐఎమ్ సో హ్యాపీ. దీన్ని ఇవాళ ఈ పార్టీని దిగ్విజయంగా లాంచ్ చేయబోతున్నాం మేము. ఇంకెవరన్నా మిస్ అయ్యానా అన్న? సార్ ప్లీజ్ రండి సార్. రామ్ ఎక్కడున్నాడు? సో ఇవాళంతా మాతోనే ఉన్నాడు, తను కూడా కొరియోగ్రాఫర్. మచా యంగ్ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ని ఈ పార్టీ ద్వారా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. వెరీ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ రామ్. కమింగ్ టు స్పెషల్ మూమెంట్. సన్నీ నిన్న పార్టీ పెడుతున్నారని అనౌన్స్ చేసినారు. ఏ పార్టీ పెడతాడో సాయంత్రం ఈవినింగ్ పార్టీ పిలిచడం అనుకున్నాం, కానీ పెద్ద సౌండ్ పార్టీ చేశాడు. ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా, ఒక యాంకర్గా, అలాగే బిగ్ బాస్ విన్నర్గా, మా మనిషిగా
అన్నిటి నుంచి వచ్చి పెద్ద సక్సెస్ సాధించాడు. అలా సిల్వర్ స్క్రీన్ మీద కూడా పెద్ద విన్నర్ అయ్యి పెద్ద సౌండ్ చేయాలని చాలా బలంగా కోరుకుంటున్నాం జర్నలిస్టులు అందరి తరఫున. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండ్ సౌండ్ పార్టీ. సన్నీ మన జర్నలిస్ట్ ఫెటర్నిటీ నుంచి వచ్చి ఈ స్థాయికి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ నుంచి పనిచేసేటప్పుడు కూడా అందరితోటి చాలా కలుపుకలుగా ఉండేవాడు. ఈ రేంజ్కి రావటం నేను స్పెషల్గా అతన్ని అభినందిస్తున్నాను. దాంతోపాటు ఈ సిల్వర్ స్క్రీన్పై కూడా మంచి సక్సెస్ సాధించాలి, గ్రాండ్ పార్టీ సౌండ్ పార్టీ గ్రాండ్గా చేయాలని కోరుకుంటూ అతనికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. యా హాయ్, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికి, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ ఫర్ డిలే. సో యాక్చువల్లీ ఇది ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్ అనేది యాక్చువల్లీ మై ఫ్రెండ్ రవి అండ్ ఆయన విజన్లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో రవి యాక్చువల్లీ రవి గారు నా డైరెక్షన్లో చేద్దామని మూవీ ఫస్ట్ నన్ను కాంటాక్ట్ అయ్యారు. సో బట్ యాక్చువల్లీ నాకంటే ఇంపార్టెంట్ నా ఫ్రెండ్కి సినిమా అవసరం ఉందని చెప్పి నేను నా కరెంట్ ప్రాజెక్ట్స్లో నేను కొంచెం బిజీగా ఉండే. సో నా ఫ్రెండ్ని కొంచెం డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేస్తే ఇట్స్ విల్ బి విన్ అండ్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది సార్, బాగుంటుంది, అతని కెరీర్కి యూజ్ అవుతుంది అంటే వెంటనే యాక్సెప్ట్ చేశారు. సో యాక్చువల్లీ సంజయ్ మై యాక్చువల్లీ ఇది లాంగ్ టర్మ్ ఫ్రెండ్, మై ఓన్ బ్రదర్ యాక్చువల్లీ. సో ఇది ప్రౌడ్గా చెప్పగలను అంటే ఇది వెరీ గుడ్ ఎట్ కామెడీ. సో టోటల్గా మేము బిలీవ్ చేసి మనకి సినిమాని వదిలేసాం, చాలా చాలా బాగా తీశాడు అండ్ నీకు ఇది మంచి ఒక సక్సెస్ఫుల్ రోడ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఓకే అండ్ తర్వాత యాక్చువల్లీ సౌండ్ పార్ట్ అనేది ఫస్ట్ మేము యాక్చువల్లీ రాంబాబు గారు నాకు చాలా రోజుల నుంచి సపోర్టర్ అన్నమాట, ఇస్ ద గ్రేటెస్ట్ సపోర్టర్. యాక్చువల్లీ పిలిచిన వెంటనే వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ లక్ష్మీనారాయణ అన్న కూడా థ్యాంక్ యూ అన్న. యాక్చువల్లీ మీ గ్రేట్ సపోర్ట్ నా కెరీర్ కంటే చాలా హెల్ప్ చేశారు యాక్చువల్లీ మీరు, అది నాకు తెలుసు నా మనసుకి. అంటే అలాగే మా సంజయ్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను, సేమ్ సపోర్ట్ యాక్చువల్లీ. సో ఈ మూవీ అనేది మేము ఆగస్ట్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాము, లైక్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది. అంటే షూటింగ్ అంతా ఈరోజు కంప్లీట్ అవుతుంది, దెన్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా లైక్ చాలా ర్యాపిడ్లో వెళ్తుంది స్పీడ్గా. అండ్ ఈ సినిమాలో మెయిన్గా సన్నీ నాకు బిగ్ బాస్ 5 ముందు నుంచి కూడా తెలుసు. ఐ రియలీ లైక్ ఈజ్ అంటే యాక్టర్ కంటే కూడా నాకు రియల్గా చాలా ఇష్టం అన్నట్టు. అంటే ఈజ్ అ వెరీ ట్రూ, ఏదనుకుంటే అది మాట్లాడేస్తారు, లైక్ పొగడాలనుకుంటే పొగుడతారు, లేకుంటే ఏది కావాలంటే చెప్పేస్తారు. సో ఈజ్ అ వెరీ ట్రూ పర్సన్. సో అలాంటి వాళ్ళతో మేము జర్నీ చేసాము, లైక్ యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే చాలా మేము నేర్చుకున్నాం. తర్వాత శివనారాయణ గారు లైక్ యాక్చువల్లీ థ్యాంక్ యూ సార్. అంటే ఈ జర్నీలో జరిగిన ద బెస్ట్ అంటే మాకు ఇంతకుముందు పర్సన్ లేదు, బట్ ఈ జర్నీలో మాకు అంటే ద బెస్ట్ ఫైండ్ అంటే శివనారాయణ గారు అన్నట్టు. అంటే పర్సనల్గా లైక్ ప్రొఫెషనల్ కూడా అంటే పర్సనల్గా చాలా నేర్చుకున్నాం. యాక్చువల్లీ మేము కూర్చొని బుక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, అన్ని మాట్లాడుకుంటాం. సో ఆ పాత బుక్స్ సారాంశం ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హృతిక శ్రీనివాస్ని మనం ఈ సినిమా ద్వారా మనం అంటే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం తెలుగులో. వన్ ఆఫ్ ద వెరీ హంబుల్ యాక్ట్రెస్ అంటే షీ విల్ గెట్ ద గుడ్ నేమ్ డెఫినెట్లీ. అండ్ ప్రియా గారు అండ్ పృథ్వీ గారు అంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఈ సినిమాలో మీరు చూస్తారు. ఇట్స్ ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ పర్సన్ సంజయ్. మేము ఏం చేయలేదు, జస్ట్ ముందున్నాం అంతే. సో థ్యాంక్ యూ సంజయ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వన్ ఆఫ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అంటే అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మేము విత్ ఇన్ వెరీ లెస్ టైంలో సినిమా కంప్లీట్ చేసాం అన్నట్టు. సో విత్ ఇన్ అనుకున్న బడ్జెట్లో అనుకున్న టైంలో కంప్లీట్ చేశాము. సో అనుకున్న టైంలో కూడా మేము ఆగస్ట్లో రిలీజ్ చేస్తాము అని. థ్యాంక్ యూ సో మచ్. మా రవి గారి తరఫున వాళ్ళ పేరెంట్స్ వచ్చారు సార్, మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ది మీడియా, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ తెలుగు సినిమాలు చేస్తూ అండ్ సన్నీ ఈజ్ మై చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి మేము ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ టు రవి సార్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు జై సార్ అండ్ సంజయ్ సార్ ఫర్ ద గ్రేట్ స్క్రిప్ట్. చాలా అంటే నిజంగా అంటే ఏదో సినిమాకు ముందు అందరం చెప్పినట్టే ఏదో చెప్పేసి తర్వాత ఒక్కోసారి రీచ్ కాకపోవచ్చు, బట్ సౌండ్ పార్టీ విల్ డెఫినెట్లీ మేక్ యూ ఎంటర్టైన్. అంటే చాలా బాగుంది. నేను ఒక మ్యూజిక్ కంపోజర్గా కాకుండా ఫస్ట్ ఒక ఫ్యాన్గా సినిమా చూస్తున్నాను కాబట్టి లైక్ ఐ లైక్ ఇట్ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు శివ సార్ అండ్ సన్నీ అండ్ శివ సార్ యొక్క కెమిస్ట్రీ మీ అందరూ నచ్చుతుంది చాలా. అసలు అది ఇంకా చూడండి, సినిమా చూడండి. అండ్ థ్యాంక్స్ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ మై sound engineers and musicians from Chennai and Los Angeles. Special thanks to Jersey Gift singer and Harshavardhan garu and Harish Raghavendran garu. So almost anta work అయిపోయింది. So we are coming in August and so you'll enjoy. Thank you so much. సోషల్ మీడియా మళ్ళీ సినిమాలో డాడీ అని చెప్పు.
ముఖ్యంగా విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే మా సన్నీ ఏదే మూడో సినిమా ఫస్ట్ మేము ఏటీఎం చేసాం, మంచి పేరు వచ్చింది. అలాగే తర్వాత ఒక అన్స్టాపుల్ 2 తర్వాత ఇది ఇంకోటి కూడా ఏదో ఉందన్నారు అది. సో అలాగే ప్రొడ్యూసర్స్ గురించి అంత పెద్ద బ్యానర్ పేరు ఏదో చెప్పలేం, కానీ ఆఖరి నిమిషంలో ఏదో కాగితం ఇచ్చారు నాకు, కొత్త ఆర్టిస్ట్కి ఇచ్చినట్టు. ప్రియా అని ఆర్టిస్ట్ ఉంది కంటే మిర్చి ప్రియా అని నాకు తెలియదు. శివనారాయణకి ఏమైనా పెట్టారా అన్న, లేదంటే శివనారాయణ అన్నారు. సో ఎంత హ్యాపీగా ఉందంటే జర్నలిస్టులతోటి పాత్రికేయ మిత్రులతోటి ఓపెన్ చేయించడం గొప్ప శుభపరిణామం. అలాగే ప్రొడ్యూసర్స్ జయశంకర్ గారు, ఆయన బేసికల్లీ తెలంగాణ మామూలు ఆయన కాదు. ఆయన ఆ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎలా ఉండేవారు అంతకన్నా ఎక్కువ ఆయన. ఇక్కడికి వచ్చేటప్పటికి మా నాకన్నా హైట్ ఉన్నాడు ఆయన, సంజయ్ షేర్. ఆయన ఏంటంటే చెప్పేసి ఆ పక్కకి వెళ్ళి నవ్వుకుంటూ ఉంటాడు, ఎలా వస్తుందో పెర్ఫార్మెన్స్ అని. కరెక్ట్గా ఆ నవ్వు ఆయన అనుకున్నట్టు మానిటర్ దగ్గర కూర్చొని చూసి అన్నాడంటే కరెక్ట్, అది ఓకే, లేకపోతే వన్ మోర్ చేద్దాం ఉంటాడు. సో నాకు ఒక ఎమ్మెల్యే వేషం ఇచ్చారు, దుర్మార్గుడైనటువంటి కొడుకు, రేపిస్ట్. నన్ను ఫాదర్ అన్నాడు కదా, నేను ప్లజెంట్గానే ఉంటాను, నేను ఎమ్మెల్యే, కానీ దుర్మార్గుడు అని రేపిస్ట్. సో ఏంటో నువ్వు జర్నలిజం వదిలేసి దీంట్లోకి వచ్చావు ఏంటంటే, ఏదో అండి అలా జరుగుతుందండి, చలపతిరావు గారి తర్వాత నేనే రేప్స్ చేయటంలో అన్నాడు. సో ఈ సినిమా ఎందుకంటే క్యాలిక్యులేటెడ్గా ఒక డైరెక్టరు, ఎడిటరు, ఒక రైటర్ అవ్వటం వల్ల ఎంత ప్లస్ అంటే, రాసుకున్న కథని ఎవరేం చెప్పినా కూడా మధ్యలో మా ప్రొడ్యూసర్ గారు వస్తారు. ఎందుకంటే ఈజ్ ఫ్రమ్ ఏకే అంటే మా మాతృ సంస్థ లాంటిది. అనిల్ శంకర్ గారు వీళ్ళందరూ ఉన్నారు, అక్కడి నుంచి వచ్చిన ఈయన ఎడిటర్ గారు కోసం మీరు ఎట్టన్నారండి ఇటు అక్కడి నుంచి వచ్చాడు ఈయన. ఎందుకంటే అక్కడ ఏంటంటే ముందు త్రాసు పెడతారు, ఏది కరెక్ట్గా ఉంది, ఏది బ్యాలెన్స్గా ఉంది, ఇటు రొమాన్స్ కరెక్ట్గా ఉందా, కామెడీ కరెక్ట్గా ఉందా, లేకపోతే అనిల్ శంకర్ గారు బయట నుంచి వచ్చి వాళ్ళ సినిమాలు ఇప్పుడు మేము చూసి లోపలికి వెళ్ళి అనుకున్నంత లేదంటే మళ్ళీ చేయాల్సిందే, అవన్నీ చూసినాడు ఈయన. కాబట్టి ఇతను బాగా అవన్నీ పిండి వాటిల్లో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ బ్రహ్మాండంగా హ్యాండిల్ చేశాడు. ఫస్ట్ టైము ఎవరండి వైఫ్ అంటే సాఫ్ట్వేర్ అమ్మాయి అండి అన్నాడు. ఎవరన్నా అంటే భువన్ గారు తీసుకొచ్చారన్నారు. వైఫ్ సాఫ్ట్వేర్. కాసేపు నిన్ను ఆడుకోవాలని అంతమంది సరదాగా ఉండాలని. సో సినిమా అయితే ఆద్యంతం అద్భుతంగా వచ్చిందండి సినిమా. ఇంకా నా వరకు డబ్బింగ్ బ్యాలెన్స్ ఉన్నట్టుంది, అది చెప్పలేదని చెప్పి అలా చూస్తున్నారు సీరియస్గా. అది అయిపోతే సినిమా మటుకు ఆయన ఏదైతే చెప్పాడో అలాగే వెళ్ళిందండి. స్టోరీ బ్యూటిఫుల్గా వెళ్ళింది. ఎందుకంటే ఒక రైటరు ఎలా రాశాడో అలాగే తీశాడు ఆయన. ఎవరు ఏం చెప్పినా కూడా పక్కన ప్రొడ్యూసర్ గారు చెప్పినా కూడా అలాగే సార్ అంటే ఆయన తీయాల్సింది ఆయన తీస్తాడు. సో ఆయన మంచి డైరెక్టరు. ఎందుకంటే ఇద్దరం ఒకేసారి డైరెక్షన్లోకి వచ్చాం, అంతే కదా. మీకు ఫస్ట్ సినిమా, నాకు ఫస్ట్ సినిమా. సో నేను నా సినిమా కథ రాసుకున్నా, నేనే డైలాగ్స్ నేనే రాశా. సో ఆయన కూడా అదే ట్రెండ్లో ఉన్నాడు. కాబట్టి మా ఇద్దరు సినిమాలు అద్భుతంగా ఆడాలని, అది ఆడటానికి జర్నలిస్టులు దగ్గరుండి మా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరూ ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ఈ సినిమాకి సన్నీ ఇతను ఏదో పార్టీ అని పెట్టాడు, నువ్వు కనపట్లేదు, పార్టీ అని పెట్టాడు. అన్న ఇప్పుడే వస్తున్నాను అంటాడు, యూఎస్ ఫ్లైట్లో వెళ్ళిపోయాడు అన్నమాట. ఎక్కడున్నామంటే అన్న లాస్ ఏంజల్స్లో ఉన్నాన్న, అమెరికాలో ఉన్నానంటాడు. అంత బిజీగా ఉండాలని ఆ భగవంతుడు తనకి అద్భుతమైన అవకాశాలు ఇవ్వాలని. అలాగే మా ప్రొడ్యూసర్స్కి శివనారాయణ గారు నా డ్రెస్లో చూసాక కృష్ణ గారు బయోపిక్ ఆయనతో తీయచ్చు, సేమ్ అలాగే ఉన్నాడు. కొంచెం లాంగ్వేజ్ అది నేర్చుకుంటే నెక్స్ట్ శివనారాయణ గారు అలాగా, అది చాలా సంవత్సరాల నుంచి అనుబంధం. అలాగే ప్రియ గారు అద్భుతంగా దీంట్లో యాక్ట్ చేశారు. ఇంకా దీంట్లో మన వీళ్ళ షూటింగ్ వచ్చి చూడండి, అసలు వీళ్ళ షూటింగ్ వచ్చి ఇతను ఎంత డెడికేటెడ్గా ఉంటాడంటే, చిన్న గ్యాప్ ఉంటే ఫైట్ సీన్లో
అన్న ఒక చిన్న బిట్టు చేద్దామన్నా అని సప్తగిరి దమ్మని అలా కాలవంగానే ఈ చెవు పక్క నుంచి అలా వెళ్ళింది. ఆసుపత్రి పాలైన సన్ని ఘోర ప్రమాదం షూటింగ్లో వరణి. నేను యూఎస్ నుంచి పోను, ఏమండి ఆయన అక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ ఎప్పుడు జరిగింది, నా పక్కనే జరిగింది అది, ఆ రివ్యూ లేకూడదు సీక్రెట్ అను. అలాగా సోషల్ మీడియాని, ఆ జర్నలిస్టుల్ని, ఆ ఉన్న మీడియాలో ఏమున్నాయో అవన్నీ బాగా తెలిసిన వ్యక్తి బిగ్ బాస్ అన్ని. ఇంకా మంచి స్థాయికి రావాలి, అలాగే వారికి డబ్బులు రావాలి, సినిమా హిట్ అవ్వాలి. మా డైరెక్టర్ గారి సినిమాలో ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలి మేమందరం. సో సౌండ్ పార్టీ రీసౌండ్ అవుతుంది బ్రహ్మాండంగా. డిఓపి గారు రండి సార్, మిమ్మల్ని మళ్ళీ ఉన్న సీన్లు కట్ చేస్తారు మళ్ళీ లేనిపోయినది. శ్రీనివాసరెడ్డి గారు ఆ సాగర్ గారు బ్రదర్లానే ఉన్నాడు ఆయన కూడా. సో అద్భుతంగా చేశారు ఆయన్ని. ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ ఎక్కడ ఉండాలి ఆయన. ఇలాగా అందరి కలయిక 24 క్రాఫ్ట్స్ కలయికతోటి అద్భుతంగా డైరెక్టర్ కోఆపరేట్ చేశారు. యూఎస్లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ గారి ఫాదర్ మదర్ ఇక్కడే ఉన్నారు. మీ సినిమా డెఫినెట్ అంటే మీకు బ్రహ్మాండమైన డబ్బులు, రేపు సెల్ ఫోన్ పెట్టుకోరు, డబ్బులు పెట్టుకుంటారు జేబులో. సో అలాగా అందరూ ఒక ఫ్యామిలీ లాగా అద్భుతంగా సినిమా బాగా వచ్చింది. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈరోజు ఇది ఆఖరి రోజు షూటింగు కాబట్టి అందరూ వచ్చారు, ప్రెస్ మీట్ అన్నారు. నేను అబ్జర్వ్ చేస్తున్నా, ప్రతి చిన్న సినిమా కాదండి, చిన్న సినిమా కూడా ఒక 5 కోట్లు 4 కోట్లు 10 కోట్లు అలా అవుతున్నాయి. చిన్న సినిమా ప్రమోషన్కి ఒక ఆర్టిస్ట్ రావట్లేదు. పర్టికులర్గా నేను చూసా, ఒక గెస్ట్గా వెళ్ళి దానికి భువనే మొత్తం చూశాడు. ఆయన వస్తున్నారంటే దారిలో ఉన్నారండి, అక్కడ ట్రాఫిక్లో జామ్ అయ్యారండి. ఇవన్నీ సోది, ఇవన్నీ కాదండి. ఒక నిర్మాత దర్శకుడు నిలబడాలంటే కరెక్ట్గా అది కూడా పెట్టమనాలి. దాంట్లో మాకు పేమెంట్ రాలేదంటే ముందు అగ్రిమెంట్ చేసుకుంటారు కదా పేమెంట్ కోసం. వచ్చినప్పుడు నీకు కొత్త బట్టలు ఇస్తున్నారు, ఫుడ్ పెడుతున్నారు, క్యారవాన్ ఇస్తున్నారు, వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తున్నారు. ఇంకంతకన్నా ఏం చేస్తారో మీకోసం. మీరు వచ్చినప్పుడు రావాలి. మేము ప్రమోషన్కి మేము రావండి, మేము అలా అనుకోలేదండి అంటే మీరేమి పెద్ద స్టార్సా? అమితాబ్ బచ్చన్ లాంటి వాడు వచ్చి ప్రమోషన్గా అక్కడ నిలబడి ఉంటాడు ఆయన. సో షూటింగ్ ఉంటే మేము అడగం, షూటింగ్ లేకపోయినా కూడా ఏమైనా సరే ఒకటి ఛాంబర్లో దిల్ రాజు గారు అన్ని విషయాలు మాట్లాడతారు కాబట్టి ఇది కూడా ఇంక్లూడ్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రమోషన్ కంపల్సరీగా రావాలి అని చెప్పి పెట్టండి. ఎందుకంటే చిన్న సినిమా ప్రొడ్యూసర్సు, ఆ ప్రొడ్యూసర్ పేరు మా సన్నీ, సప్తగిరి, వీళ్ళందరూ మొన్న అన్స్టాపుల్ 2కి వాళ్ళు అక్కడ నిలబడి తిరుగుతున్నారన్నమాట. అన్న అతను రాలేదు ఇతను, వాళ్ళకి టెన్షన్ ఉంది వాళ్ళిద్దరికి. సో ఎవరు రాకపోయినా మీరు చేసిన యాక్టింగ్ బ్రహ్మాండంగా ఉంటే సినిమాలో అద్భుతంగా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి నటీనటులు ఆలోచించి ప్రమోషన్ కూడా అటెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మా టీంకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా విషయాలు అందరూ చెప్పేశారు, పెద్దగా ఏం మిగలలేదు. బట్ ఇన్ వన్ వర్డ్, సౌండ్ పార్టీ అనేది ఖచ్చితంగా సౌండ్ చేస్తుంది. ముఖ్యంగా దీని సౌండ్ వినిపించాల్సింది మాత్రం మీరే. పెద్ద సినిమాలకి చాలా సౌండ్ ఉంటుంది, ముఖ్యంగా బడ్జెట్ ఉంటుంది, పెద్ద పెద్ద వాళ్ళందరూ పనిచేస్తారు వాటికి. చిన్న సినిమాలకు మాత్రం సౌండ్ ముఖ్యంగా మీ పాత్రికేయ మిత్రులే జనానికి రిసీవ్ అవ్వాలండి. మీరే కొంచెం చేరవేయాలి. ఈ సౌండ్ ఎన్హాన్స్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. దానికి మేము చాలా కృతజ్ఞత చూపిస్తాం. అలాగే ఒక మాటలో చెప్పాలంటే మా సౌండ్ పార్టీ ఖచ్చితంగా సౌండ్ చేస్తుంది. కాకపోతే ఇది పొల్యూషన్ లెస్ సౌండ్. పొల్యూషన్ లెస్ అని ఎందుకు చెప్తున్నానంటే, మనం చాలా చేస్తూ ఉంటాం సినిమాలు, చూస్తూ కూడా మీరు ఉంటారు. సినిమాల హాస్యం అనగానే అందులో ఖచ్చితంగా ఉండేది దిక్కుమాలిన రొమాన్స్. దట్ ఈస్ నాట్ రొమాన్స్ ఎట్ ఆల్. ఏమంటారంటే ఆ శృంగారం అనేది మితిమీరి ఉంటుంది. మొదటి నుంచి మన సాహిత్యం ఉన్న సమస్య అది. ఎందుకంటే హాస్యం అనేది అసలు లేదు మన నవరసాల్లో. తర్వాత కలిపారు. మొట్టమొదటి హాస్యం శృంగార రసంలో భాగమై ఉండేది. అందుకని ఆ శృంగారం వెకిలైపోయింది. అయితే ఈ సినిమాలో ఎక్కడ అమలినం అనేది ఉండదండి, మలినం అనేది ఉండదు. అంతా అమలినం, అంత సౌండ్లెస్. సౌండ్ ఉంటుంది, పొల్యూషన్ ఉండదు. చక్కటి హాస్యాన్ని మావాడు రాశాడు, దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు సౌండ్ మీద. ఓకే, సౌండ్ తగ్గిద్దాం. ఓకే. సో దయచేసి మీరు చేరవేయండి మిత్రులారా. ఖచ్చితంగా చాలా మంచి సినిమా చేశాము. డే 1 నుంచి డే చివరి వరకు నాతో పాటు పనిచేశారు. ముఖ్యంగా ఇందులో చెప్పాలంటే మా దర్శకుడు మొత్తం తనే ప్రతి మాట గొప్పగా రాశాడు, ప్రతి సీను గొప్పగా రాశాడు. గొప్పగా రాశాడంటే సాహిత్యంలాగా రాయలేదు, మనం మాట్లాడుకునే భాషలో చాలా అందంగా రాశాడు.
ప్రతి సన్నివేశం కూడాను ఖచ్చితంగా బాగుంటుంది. ఇందులో ఎక్కడ ఈ సన్నివేశం ఎందుకు ఉందని అనిపించదు. అట్లా అంత బాగా రాశాడు. అందుకని సంజయ్, యు ఆర్ ఎమర్జింగ్ డైరెక్టర్ నౌ. ఖచ్చితంగా రేపు గోయింగ్ టు బి ఏ స్టార్ డైరెక్టర్. అలాగే మా సన్నీ కొంచెం అడమెంట్ మనిషి, మరీ చాలా గొప్పవాడు మంచోడు అని చెప్పలేం, ఏదో కొడుకైన మాత్రాన. ఎందుకు అడమెంట్ అంటే హీ నీడ్స్ క్వాలిటీ. మా శ్రీనివాస్ రెడ్డి గారిని పాపం చాలా ఇదంటారు, కానీ ప్రోడక్ట్ చూసిన తర్వాత రాత్రి నిన్న సంజయ్ నన్ను బలవంతంగా చూపెట్టాడు సినిమా మొత్తం. నేను సినిమా మొత్తం చూశాను. యూ డిడ్ గుడ్ జాబ్ శ్రీనివాస్ గారు, చాలా బాగా చేశాడు. సో మనవాడు వెంటుండి ప్రతి వాళ్ళని అది కాదు ఇలా, ఇలా కాదు అలా, తపన దట్ ఈజ్ సన్నీ. తన తపన మొత్తం కూడా క్వాలిటీ కోసం. సో ఎడమెంట్ ఈజ్ ఎ గుడ్ క్వాలిటీ. యా ఓకే. సో సన్నీ, అలాగే వెనకుండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటిది శ్రీ జయశంకర్ గారు. జయశంకర్ గారు మొత్తం వెనకుండి చాలా క్వయట్గా సెట్లో ఉన్నారని కూడా తెలియదు. మొత్తం సెట్లో బాయ్ చెప్పేసి బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడో దూరంగా కనిపిస్తారు, కానీ మొత్తం ఆర్గనైజ్డ్గా చాలా చక్కగా నడిచిపోతూ ఉంటుంది షూటింగ్. కానీ వెనకంతా మొత్తం అక్కడుండి మా సంజయ్కి కుడి ఎడమ మొత్తం తనే నడిపిస్తూ ఉంటారు. అలాగే ఏ పార్టీకైనా ఫండింగ్ అంతా ఎన్ఆర్ఐస్ పెట్టేదే. సో మా ఎన్ఆర్ఐ రవి గారు సో మమ్మల్ని అందరినీ నమ్మి పెట్టుబడి పెట్టి తను మాత్రం టెక్సాస్లో కూర్చొని బాగుంది ప్రోడక్ట్ అని చెప్తూ ఉన్నారంటే థ్యాంక్ యూ రవి గారు. మీరు ఎక్కడున్నా సరే, ఇంతమంది పనిచేస్తున్నాను దీనికి, కానీ మీ ఫండ్స్ మాత్రం మీకు అక్కడి నుంచి పంపిస్తామన్నారు. సో ఖచ్చితంగా మా అందరికీ మీ ఎడల కృతజ్ఞత ఉంది. అమ్మా నాన్న వచ్చారు, వాళ్ళకి మా నమస్కారాలు. సో సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇందులో భాగం చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నమస్కారం అండి అందరికీ. మా సౌండ్ పార్టీని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. సన్నీ ఎక్కడుంటే అక్కడ సౌండే సౌండ్. ప్రతి ఆర్టిస్ట్కి ఒక సినిమా చేసేటప్పుడు ఒక ఇంట్యూషన్ అనేది ఉంటుందండి. సినిమా బాగా వస్తుంది, పాజిటివిటీ అనేది ఉంటుంది. ఈ సినిమా చేసేటప్పుడు నాకు కూడా మేమందరం అనుకునేవాళ్ళం, అంటే సీన్ అయిపోయాక సీన్ గుర్తు చేసుకొని మరి నవ్వుకునేవాళ్ళం. సో నాకు ఆ ఇంట్యూషన్ వచ్చిందనమాట. డెఫినెట్గా సినిమా చాలా అద్భుతంగా, చాలా ఫన్నీగా ఉంటుంది. నా క్యారెక్టర్, నేను నిజంగా ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఇన్ని సినిమాలు చేసిన నా కెరియర్ ఆఫ్ 26 ఇయర్స్లో నేను ఇలాంటి క్యారెక్టర్ నాతో చేయించిన డైరెక్టర్ గారు అయితే ఎవరు లేరు. థ్యాంక్ యూ సంజయ్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ అన్ ఆపర్చునిటీ. రవి గారు థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్గా 100 days ఫంక్షన్కి మళ్ళీ మీ అందరితోటి ఇలాగే ప్రెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హలో, అందరికీ నమస్కారం. నేను రితికా శ్రీనివాస్. అండ్ ఈరోజు మన మూవీ సౌండ్ పార్టీ టైటిల్ లాంచ్ జరిగింది. అండ్ ఈ మూవీలో నేను హీరోయిన్ పాత్రం చేస్తున్నాను. అండ్ ఆ పాత్రం నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను మా డైరెక్టర్ సంజయ్ శెట్టి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అలాగే మా ప్రొడ్యూసర్ రవి పోలి శెట్టి సార్. నేను నా ప్రొడ్యూసర్ని చూడు కూడా లేదు, కానీ ఐ ఆల్వేస్ నో దట్ హీస్ సపోర్టింగ్ అస్ బిహైండ్ ద సీన్స్. అండ్ ఈరోజు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా టెక్నికల్ టీంలో అందరికీ థ్యాంక్స్ చెప్తూ, అండ్ అలాగే మా ఆర్టిస్ట్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ ఈ ఒక లక్కీ ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే మా జయశంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి మీడియా మిత్రులందరూ, థ్యాంక్ యూ అండి అందరికీ. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు వచ్చినందుకు, మా సినిమాను ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను ఇండస్ట్రీకి వచ్చి ఒక 12 years అయింది సార్. ఒక ఆల్మోస్ట్ మణికొండ, కృష్ణనగర్లో ఒక 8 ఆఫీసులు ఓపెన్ చేశాను. ఇది 9వ ఆఫీసు. అయితే అందరు వచ్చేవాళ్ళు ఫస్ట్ పడవేసుకొని సముద్రంలోకి వెళ్ళగానే వాతావరణ శాఖ హెచ్చరిక ఇచ్చేది, గట్టి వర్షం పడబోతుంది, మీరంతా అయిపోండి అని. అలా 8 సార్లు సో ఒక 8 సార్లు తీసిన తర్వాత పడవేసుకొని వేటకి వెళ్తున్నప్పుడు ప్రతిసారి వాతావరణ శాఖ హెచ్చరిక ఏంటంటే, మీరు వెళ్తున్నారు బట్ వర్షం బాగుపడుతుంది, అందరు వెనక్కి వచ్చేయాలని. అలా నా 8 సార్లు ఆగిన తర్వాత 9వసారి ఇది. బట్ ఈసారి ఎందుకు ఆగలేదని అంటే, మనకు తెలుసు పాండవులందరూ గెలవడానికి ఒక కారణం ఉంది, కృష్ణుడు.
నాకు ఈసారి ఈ 9వ ఆఫీసు పర్ఫెక్ట్గా జరిగింది కారణం వన్ అండ్ ఓన్లీ జయశంకర్ బ్రో. ఆయన గర్వంగా చెప్తున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి అందరికీ. సో ఈ సినిమాలో చేసిన సన్నీ గారికి, రితికా గారికి, సార్కి, శివనారాయణ సార్ గారికి, ప్రియా గారికి అండ్ పృథ్వీ సార్ గారికి, భువన్ గారికి, అందరు ఆర్టిస్టులు చాలా బాగా చేశారు సార్. మంచి ఫన్ సినిమా ఇది. అంటే మేము మాట్లాడడం కంటే మీరు సినిమా చూడండి, చాలా బాగుంటుంది. అందరూ వీళ్ళిద్దరు జంట చాలా బాగుంది చూడడానికి, అండ్ వీళ్ళిద్దరు జంట కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో ఇది ఒక ఫుల్ ఫన్ రైడ్. అండ్ టెక్నీషియన్స్కి వస్తే శ్రీనివాస్ అన్న మెయిన్ దీనికి అన్న, ఒకసారి శ్రీనివాస్ రెడ్డి అన్న కెమెరామ్యాన్ చాలా చాలా బాగా మంచి క్వాలిటీ విజువల్స్ అందించాడు ఈ సినిమాకి. నేను ఏదైతే అనుకున్నానో అది ఖచ్చితంగా చూపించిన ఏకైక క్యాండిడేట్. సో మోహిత్ మంచి సాంగ్స్ ఇచ్చాడు, మ్యూజిక్ డైరెక్టర్. మా సినిమాకి 2 సాంగ్స్ ఉన్నాయి, కానీ ఆ 2 సాంగ్స్ మామూలుగా ఉండవు సార్, చాలా బాగున్నాయి. ఈరోజు ఈ లాస్ట్ సాంగ్ ఇది ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది. అండ్ మేడం ప్రియా గారు, సార్, ఇంకెవరినైనా మర్చిపోతే చెప్తాలి సార్. కిషోర్ కృష్ణ గారు సార్, రండి సార్ ఒకసారి ప్లీజ్. మాకు సన్నీ గారు ప్రతిసారి అవైలబుల్గా ఉన్నారంటే కారణం సారే. అండ్ సన్నీ ఇంకేం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఫస్ట్ రిలాక్స్గా ఉండు, అందరు మనోళ్ళే. నీకు కంగారు తీసేసి కంగారు కైపు అప్లా ఈవెంట్ రిలాక్స్ మాట్లాడు, ఏం కాదు. ఓకే, రిలాక్స్. నార్మల్గా చాలా మంచిగా మాట్లాడుతున్నారు, కంగారు కనబడుతుంది. ఎంజాయ్ ఓకే ఓకే బ్రో. సో ఈ సినిమాకి పనిచేసిన అందరికీ ఎవరైనా మర్చిపోతే రామ్ గారు కొరియోగ్రాఫర్ సార్, బాగా ఇచ్చారు 2 సాంగ్స్, తనే కొరియోగ్రాఫర్ సార్ 2 సాంగ్స్కి. అండ్ ఆయన పూర్ణాచారి గారు లిరిక్ రైటర్ సార్, ఈ సినిమాకి 2 సాంగ్స్ తనే రాశాడు, చాలా బాగా రాశాడు. అండ్ మా సినిమాకి పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్ సంతోష్ కృష్ణ, యశ్వంత్ అండ్ అందరికీ థ్యాంక్స్ పేరున. థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమానే. సో ఆయన ఇవాళ యుఎస్లో ఉన్నారు, మా ప్రొడ్యూసర్. అండ్ వాళ్ళ ఫాదర్ మదర్ ఇక్కడే ఉన్నారు, అండ్ వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉన్నారు. ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్ ఆయనే చూశారు. ఆయన ఒక సినిమా నమ్మి ఇవాళ మా అందరినీ ఇవాళ ప్రొడక్షన్ ద్వారా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫుల్ క్వాలిటీతో ఈ సినిమాని తీశారు. నేను గ్యారంటీగా నేను బిలీవ్ చేసేది ఏంటంటే, ఒక మంచి సినిమా ఎక్కడున్న ఆడియన్స్ ఇష్టపడతారు. సౌండ్ పార్టీ పేరు పెట్టినప్పుడే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో ఈ క్రెడిట్ మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్దే, రవి గారు, సంజయ్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ రవి అన్న ఫర్ గివింగ్. అండ్ మా జయశంకర్ అన్న, లవ్ యూ అన్న. అండ్ యువర్ సచ్ ఎ గ్రేట్ గాయ్, వెనకుండి అందరినీ నడిపించింది నువ్వే. సో జయశంకర్ ఈజ్ అమేజింగ్ పర్సన్. సో రవి అన్న వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో త్వరలోనే తను మూవీని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి యుఎస్ నుంచి రాబోతున్నారు. ఆయనతో పాటు నెక్స్ట్ స్టేజ్లో మీ అందరినీ కలుస్తాను. వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సౌండ్ పార్టీ సౌండ్ మామూలుగా ఉండదు.